హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ సౌజీ వ్లాగ్స్. ఏంటి బజ్జీలు అనుకుంటున్నారా? తమలపాకు బజ్జీలండి. మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్లో ఈ తమలపాకు బజ్జీ అనేది పెట్టారంట. అవునా, మేము ఎప్పుడూ తెలియదు అంటే మా అమ్మమ్మ నాకు వచ్చు, నేను చేస్తాను అని చెప్పారు. సరే కదా అని మా అన్ని మార్కెట్కి వెళ్ళినప్పుడు తమలపాకులు తీసుకొచ్చాక తీరా చూస్తే నాకు రావు అని చెప్పారు. సరేలే నేనే చేస్తానని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఈ బజ్జీ వచ్చేసి నేను తినడం ఫస్ట్ టైం, చేయడం కూడా ఫస్ట్ టైం. ఎలా వచ్చింది ఏంటనేది లాస్ట్లో చెప్తాను. ముందైతే మనం ఎన్ని తమలపాకులు తీసుకున్నామో దానికి సరిపోయినంత శనగపిండి, కొంచెం బియ్యం పిండి, మన కలర్ రావడం కోసం చిటికెడ పసుపు, అలానే కొంచెం ఉప్పు, కారం, అలానే వంట సోడా మీకు ఆప్షనల్ కావాలంటే వేసుకోండి. అది వేయడం వల్ల బజ్జీ అనేది పొంగుతుంది. మనం ఇదంతా కలిపేలోపు ఇందులోనే కొంచెం హీట్ అయిన ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకుంటే బజ్జీలు అనేది క్రిస్పీగా వస్తాయి. మనం కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేస్తే పల్చిగా అయిపోతే మళ్ళీ బజ్జీలు అనేవి బాగా రావు. అందుకే ఇక్కడ కొంచెం కొంచెం వేసుకొని థిక్గా వచ్చేలా కలుపుకోవాలి. నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా బజ్జీల్ని మనమైతే ఇప్పుడు కట్ చేసేసుకుందాం. చాలామంది చాలా విధాలుగా కట్ చేస్తారు. నేను వచ్చేసి మజ్జికి ఫోల్డ్ చేసేసి ఇంకా ఆ చిగిళ్ళు అవన్నీ కట్ చేసేసాను. అన్నీ అలానే కట్ చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని ఒక ప్లేట్లో మనం ఆర్గనైజ్ చేసేసుకుందాం. ఎందుకంటే బజ్జీ వేయడానికి అప్పుడు మనకి అందుబాటులో ఉంటాయి కాబట్టి. ఇలా పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే బజ్జీ వేసేసుకుందాం. నేనైతే చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను, ఎందుకంటే ఎప్పుడు తెలియదు కదా, అండ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంటి అనుకొని స్టార్ట్ చేశాను. ఇంకా ఇప్పుడే మీరు సాల్ట్ అది చూసేసుకోండి. నేనైతే ఏమీ చూడలేదు. మా హస్బెండ్ పక్కనుండి చూడు సరిపోయిందా లేదా అంటే, లేదు నేనైతే సరిపోద్ది అని చెప్పి కాన్ఫిడెన్స్గా అయితే వేసేసాను బజ్జీలు. ఇంకా అలానే తిన్నప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇంకా టేస్ట్ విషయానికి అయితే అబ్బా సూపర్ అంటే సూపర్. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇంకా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి, అంత టేస్ట్గా వచ్చాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మీలో ఎంతమంది తిన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా అమ్మమ్మకి అయితే చాలా అంటే చాలా నచ్చింది. ఇంకా మళ్ళీ చేసుకోవాలి అంత అనిపించేలా నచ్చింది. ఇంకా ఇది సండే మినీ వ్లాగ్. ఎప్పుడు నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి ఈసారి ఈ తమలపాకు బజ్జీ అయితే మా సండే స్పెషల్గా చేసుకున్నాము. ఇంకా మీరు వెళ్తూ ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. ఈ మినీ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.